పోలీసులపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు. పోలీసులు వైసీపీకి కాపలా కుక్కలుగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. బదిలీ, సస్పెన్షన్ అయిన వెధవలు ఖాకీ డ్రెస్ వేసుకోవటానికి సిగ్గులేదా? పోలీసులు అమ్ముడుపోయిన కుక్కలు. ఈవీఎంలను పగలగొట్టిన పిన్నెల్లిని పట్టుకోలేని అసమర్థులు పోలీసులు. పోలీసు వ్యవస్థను తప్పుదారి పట్టించిన అపఖ్యాతి జగన్కే దక్కుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ఈ 5 ఏళ్ల కాలంలో మొత్తం పోలీస్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేశారు. పోలీస్ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసిన ఫలితమే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలే. అందరూ ఎస్పీలు, డిఎస్పీలు, తర్వాత గుంటూరు ఐజీ, తర్వాత ఇంటెలిజెన్స్ డీజీపీ, చివరికి రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అందరిని కూడా ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. పోలే ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే మీరు బుద్ధిగా వ్యవహరించారా? దీనికి ఎక్కువ చెప్పాల్సిన పనిలే. తిరుపతి ఘటన ఒక్కటి చాలు. రాయలసీమ జిల్లాల్లో మిగతా జిల్లాల్లో గొడవలు అయ్యేటప్పుడు కూడా, అక్కడ హత్యలు జరిగేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా. చిత్తూరు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఇవాళ మన తిరుపతిలో జరిగిందేంటి? ఒక క్యాండిడేట్ పైన హత్యా ప్రయత్నం చేశారు, చంద్రగిరి క్యాండిడేట్ పైన. అది కూడా ఎక్కడ? ఏడో చీకట్లో, ఏడో ఊరు బయట కాదు. ఏదైతే స్ట్రాంగ్ రూమ్ అని అంటామో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరలోనే అతని పైన హత్యా ప్రయత్నం చేశారంటే ఈ పోలీస్ అధికారులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఇలాంటి వెధవలు మళ్ళీ ఆ కాకి డ్రెస్ చేసుకోవడానికి కూడా అనర్హులు వాళ్ళు. అది ఎంతమంది ఎస్ఐ, ఇద్దరు సిఐలు, డిఎస్పీ అందరూ సస్పెండా? ఎస్పీ సస్పెండు. అక్కడ విలేకరులపైన దాడులు చేశారు, ఫోటోగ్రాఫర్లపైన దాడులు చేశారు. మీరు పోలీసులా లేకపోతే ఏమన్నా కాపలా కుక్కలా అని అడుగుతా ఉన్నా. అమ్ముడుపోయిన కాపలా కుక్కలు ఇవి. సిగ్గుందా మీకు అసలు? సిగ్గులేని వెధవలందరూ కూడా కాకి డ్రెస్ చేసుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మొత్తం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు పెడితే అతన్ని 10 రోజులు మీరు పట్టుకోలేకపోతుంది. పోయి ఆయన కోర్టు పోయి మళ్ళీ తెచ్చుకున్నాడు 6వ తేదీ వరకు. అంటే ఏం చేస్తున్నట్లు పోలీస్ డిపార్ట్మెంటు మీరు అందరినీ కొట్టేకొస్తారు. మేము ఏదైనా ధర్నా అంటే వస్తారు, ఒక 4 బ్యానర్లు ఎక్కువ కడితే బ్యానర్లు తీసేయండి అని వస్తారు. మీరు అసలు ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే మొత్తం పోలీస్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేసిన ఫలితమే ఇది. అపఖ్యాతి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మోసుకోవాలి. నీవు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడిపావు. పోలీసులు వాళ్ళ డ్యూటీసే మర్చిపోయారు. అరే మేము ప్రభుత్వ ఉద్యోగస్తులము, మాకు కాకి డ్రెస్ ఉంది, మేము ఐపీఎస్ ఆఫీసర్లము లేదా సిఐలము, డిఎస్పీలం అనేది ఏనాడో మర్చిపోయారు వాళ్ళు. వారు ఏం చెప్తే వాళ్ళు చేసే పనికి మీరు వచ్చారు. కాబట్టి ఏమంటే ఈ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో నిర్వీర్యమైన ఫలితమే ఇవాళ తిరుపతి లాంటి ఘటనలు జరిగాయి. తాడిపత్రిలో జరిగిందంటే అక్కడ కొద్దిగా అలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి. ఇప్పుడే కాదు, 2004 ఎలక్షన్లప్పుడు కూడా ఆ గొడవలు జరిగాయి. తిరుపతి ప్రశాంతంగా ఉన్న చోట ఇక్కడ జర్నలిస్టుకు రక్షణ లేదు, పార్టీల కార్యకర్తలకు రక్షణ లేదు, పార్టీ అభ్యర్థినే ఒకేసారి అభ్యర్థి పైన దాడి చేస్తారు. కాబట్టి ఏమంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పైగా ఇవాళ తిరుపతి లాంటి ప్రాంతంలో జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి ఆయన రాయలసీమ ఎడిషన్ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరరావు ఆయన పైన కూడా ఆయన ఎమ్మెల్యే గారు చేసినది కరెక్ట్ కాదు. ఆ జర్నలిస్టుల పైన జరిగిన దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఏది ఏమైనా సరే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాబోయే ప్రభుత్వం పైన ఉంది. వచ్చే ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఒకటే, పోలీసుల్ని మీరు అనవసరంగా వినియోగించొద్దండి. అనవసరంగా వాళ్ళని తాబేదారులుగా మార్చొద్దండి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి చట్ట ప్రకారం. అప్పుడు దానికి ఒక విలువ అనేది ఉంటుంది. ఇవాళ రాష్ట్రంలో విలువ లేకుండా పోయింది. రైట్, ఒక ఎస్ఐ మొదలుకొని డీజీపీ వరకు అందరు ట్రాన్స్ఫర్లు కావడము, కొంతమంది సస్పెండ్ కావడము, ఇది మొత్తం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసింది మాత్రము ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. పాపము హోమ్ మినిస్టర్ ఎవరో కూడా ప్రజలు మర్చిపోయారు. ఆమె ఎప్పుడు దాని గురించి మాట్లాడదండి. ఆమె పోలీస్ గురించి ఆమెకు కనీసం ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా ఆమెకు లేకపోవచ్చు. అలాంటి ఊరికి ఒక డమ్మీగా పోలీస్ మంత్రిని పెట్టుకోవడం,
అంతకుముందేమో ఆమె పేరే మర్చిపోయినాం, సుచరిత, మేకపాటి ఆమె సుచరిత ఉండే, తర్వాత ఇప్పుడు తానేటి వనిత అనే ఆమె వచ్చింది. ఎవరో మేరే మన సీనియర్ జర్నలిస్ట్ గారు గుర్తుపట్టుకున్నారు వీళ్ళిద్దరు. అసలు వాళ్ళ ప్రస్తావనే రావడంలే. మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని, మంత్రివర్గాన్ని, ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా డమ్మీలు చేసి ఏకఛత్రాధిపత్యంగా ఒక నియంతృత్వ పోకడలతో ఒక కాకస్ ముఠాగా కొంతమందిని పక్కన పెట్టుకొని రాజ్యమేలిన ఫలితమే ఇవాళ రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. కాబట్టి ఏమంటే దీన్ని చక్కదిద్దాలంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలని చెప్పి కూడా మేము కోరుతాం.